హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెజ్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి తోటకూర తీసుకుంటున్నాను నేను. తోటకూరతో లివర్ ఎలా ఉంటుందో నాన్ వెజ్లో ఆ టేస్ట్ వస్తుంది కాబట్టి దీన్ని వెజ్ లివర్ ఫ్రై అంటారు. దానికి నేను తోటకూర తీసుకున్నాను, అది సన్నగా కట్ చేసి వాష్ చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు బాయిల్ చేసుకుందాము. నేను ఒక వెజల్లో వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లో ఈ తోటకూర వేసి మనం బాయిల్ చేసుకోవాలి. ముందుగా నేను గిన్నె తీసుకొని దానిలో ఈ తోటకూర అంతా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇది ఒక స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 to 10 minutes దీనిలో కొంచెం రా స్మెల్ ఉంటుంది కదా, పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. కొంచెం వాటర్ మరిగిన తర్వాత పచ్చివాసన అంతా పోతుంది కదా, ఒక 10 minutesలో ఉడికిపోతుంది. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదంతా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. దీనిలో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఇది తీసుకున్న స్ట్రెయిన్ చేసుకున్న దాన్ని చల్లారబెట్టుకుందాము. చల్లారబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని నేను మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. దాంట్లో ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. దానికి కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. అందులో పసుపు, సాల్ట్ మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను, 1.5 స్పూన్. కొంచెం పసుపు, కొంచెం కారం, 1 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ కారం, అండ్ కొంచెం ధనియాల పొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం శనగపిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండి క్వాంటిటీని బట్టి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ పడుతుంది. నేను ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. అంటే ఇది మన ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి రావడానికి మనం శనగపిండి చూసి వేసుకోండి మీరు. శనగపిండి వేసిన తర్వాత శనగపిండి కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం ఇడ్లీ పాత్రలో, ఇడ్లీ ప్లేట్స్లో వేసుకొని మనం స్టీమ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ తీసుకున్నాను, వాటికి కొంచెం ఆయిల్ రాసుకున్నాను. కొంచెం సరిపోతుంది, ఒక్క డ్రాప్ వేసుకొని ఇప్పుడు ఈ కలిపిన పిండి ఏదైతే ఉందో ఈ పిండి ఇందులో వేసుకొని మనం స్టీమ్ చేసుకోవాలి. అంటే ఇడ్లీ మనం ఎలా అయితే ఉడికించుకుంటామో ఈ బ్యాటర్ని అలా ఉడికించుకోవాలి. మొత్తం ఇడ్లీ ప్లేట్స్లో అన్నిట్లో వేసుకొని ఈలోపు వాటర్ పెట్టుకున్నాను నేను బాయిల్ అవ్వటానికి. వాటర్ బాయిల్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసుకుందాము. ఇది ఇడ్లీ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. నేను నార్మల్ కడాయిలో వాటర్ పోసుకొని ఇవి స్టీమ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 10 to 15 minutes ఉడకటానికి టైం పడుతుంది, ఎందుకంటే లోపల కొంచెం శనగపిండి త్వరగా ఉడకదు కదా, లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది. ఒక 15 minutes దీన్ని స్టీమ్ మీద ఉడికించిన తర్వాత మనకి ఇడ్లీస్ రెడీ అవుతాయి. ఒక 15 minutes తర్వాత ఇవి ఇట్లా రెడీ అయిపోయి ఉంటాయి. ఇవి మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్లోకి తీసుకొని ఒక 10 minutes చల్లారబెట్టుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. పచ్చిగా ఉంటే కట్ అవ్వదు, ఎందుకంటే మీరు చూసుకోండి, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, ఉడికేదాకా ఉంచండి స్టవ్ మీద. ముందు ఒక హాఫ్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక హాఫ్ చేయండి. షేప్ ఏదైనా ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. నేను ఈ షేప్లో ఎందుకు కట్ చేస్తున్నానంటే లివర్ కొంచెం ఈ షేప్లో ఉంటుంది కదా, నాన్ వెజ్ తినే వాళ్ళకైతే తెలుస్తుంది.
ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఎప్పుడూ చేసుకోవసరం లేదు, ఎప్పుడైనా ఒకసారి డిఫరెంట్ రెసిపీ కోసం అయితే ఇది తప్పకుండా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇలా మిగతా ఇడ్లీస్ కూడా అన్నీ 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మనం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పడుతుంది, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీరు ఫ్రై చేసుకోండి. ఇది ఒక 5-10 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ముందు ఒక సైడ్ ఫ్రై చేసుకొని తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోండి. రెండో సైడ్ కూడా నేను ఫ్లిప్ చేసుకున్నాను. ఇలా కొంచెం బ్లాక్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ఇలాగైనా తినేసేయచ్చు సైడ్ డిష్గా, సాంబార్ ఆర్ పప్పులోకి. ఇలా ఒక 5-10 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకుందాం మనం. ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని, చూసారా ఎలా ఫ్రై అయిపోయాయో, ఇలా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తీసుకొని సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 1-2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీరా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీరా వేసుకోండి, జీలకర్ర. ఇప్పుడు ఇందులో 2 ఆనియన్స్ అండ్ 1-2 పచ్చిమిర్చి, అంటే మీ టేస్ట్ని బట్టి స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇవి కొంచెం వేగే వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ ఇందాక మనం తోటకూరలో వేసాం కదా, ఇందులో కొంచెం వేసుకోండి ఆనియన్స్ వరకు. అండ్ 1 స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాము. మీరు కావాలంటే ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు, గరం మసాలా ఆర్ ధనియాల పొడి. నేనేం వేయట్లేదు. ఇలా 5 మినిట్స్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న తోటకూర వేసుకుందాము. అది వేసేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఈ ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయాయి కదా, ఒక 5 మినిట్స్లో కూర రెడీ అయిపోతుంది, కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మీరు ఇంకా స్పైసీగా కావాలంటే దీనిలో కొంచెం కారం, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా వెజ్ లివర్ ఫ్రై. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.